శ్రీ కాళహస్తి క్షేత్ర మహత్యము. శ్రీ కాళహస్తి క్షేత్ర మహత్యములో భాగంగా అర్జునుని జన్మను గురించి తెలుసుకుందాము. ఇరుకుల కులంలో జన్మించారు తెన్నడు. పూర్వజన్మ సుకృతం వల్ల పరమేశ్వరుని ఆరాధనా తత్పరుడు అయినారు. ఒకరోజు వేట కోసం అరణ్యానికి వెళ్ళిన తెన్నడికి శివలింగము కనపడగా ఆ శివలింగాన్ని శుభ్రముగా కడిగి పూజించడం, మాంసం నివేదన చేయడం మొదలుపెట్టారు. ప్రతినిత్యం తెన్నడు పూజించే శివలింగమునే ఒక బ్రాహ్మణుడు కూడా పూజిస్తూ ఉన్నారు. శివుడికి సమీపానమున్న ఆ స్థలం మాంసముతో అపవిత్రముగా ఉండటం వల్ల ఆ ప్రదేశాన్ని ఆ బ్రాహ్మణుడు శుభ్రము చేసి అభిషేకం చేసి నైవేద్యం పెడుతూ ఉండేవారు. ఆ ప్రదేశం అలా ఉండటం వల్ల ఆ బ్రాహ్మణుడు ఇలా అనుకుంటూ ఉన్నారు, నేను నీ పట్ల అపరాధం ఏమైనా చేశానా అని అనేక విధాలుగా శివుని ప్రార్థించసాగారు. అప్పుడు శివుడు ఇలా చెబుతున్నారు ఆ బ్రాహ్మణునితో, ఇక్కడ నా భక్తుడైన తెన్నడు ఎరుకుల కులంలో పుట్టి ఇక్కడ మాంసం నివేదిస్తూ ఉన్నాడు. తెన్నడు భక్తిని గమనించు అని చెప్పి శివుడు అదృశ్యమయ్యారు. బ్రాహ్మణుడు ఒక పక్కన నిలుచుని తెన్నడి భక్తిని చూద్దాము అని అనుకున్నారు. అప్పుడే తెన్నడు శివలింగము దగ్గరకు వచ్చి నిన్నటి పూజాద్రవ్యములు తీసివేసి శివలింగముపై నీళ్లు పోసి మాంసము నివేదన చేశాడు. అప్పుడు శివుడి కన్ను నుంచి నీరు కారుతూ ఉన్నది. అది చూసి తెన్నడు మూలికలతో వైద్యం చేశాడు. కంటి నీరు తగ్గలేదు. అప్పుడు తన కన్నును తీసి శివుడికి కంటికి పెట్టారు. కొంతసేపటికి రెండవ కన్ను నుంచి కూడా నీరు కారడం మొదలైనది. అప్పుడు తన రెండవ కన్నును కూడా తీసి శివుడికి రెండవ కన్ను పెట్టే చోట తన కాలి బొటన వేలును శివలింగం కన్ను ప్రాంతములో పెట్టి తన కన్నును అక్కడ ఉంచారు. అప్పుడు శివుడు రెండు కళ్ళు బాగున్నాయి. తెన్నడికి మాత్రము చూపు లేనివాడుగా అయినారు. అప్పుడు పార్వతీ పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యారు. శివభక్తుడైన బ్రాహ్మణుని పిలిచి, భక్త, తెన్నడి భక్తిని చూచితివి కదా అని శివుడు పలుకగా, అప్పుడు ఆ బ్రాహ్మణుడు, పరమేశ్వర, నా మూర్ఖత్వం నేటితో నశించినది, మీ దర్శనాభాగ్యము కలిగినది, నా కోరిక తీరినది అని అనగా శివుడు తెన్నడికి బ్రాహ్మణునికి మోక్ష ప్రాప్తి కలిగించారు. శంకరునికి కన్నులు ఇచ్చినందున తెన్నడికి కన్నప్ప అనే పేరు వచ్చినది. గత జన్మలో అర్జునుడు శివుడితో పోరాడి పాశుపతాస్త్రం సాధించిన తర్వాత అర్జునుడు ముక్తిని ప్రసాదించమని కోరతారు పరమేశ్వరుని. అప్పుడు పరమేశ్వరుడు, రాబోయే జన్మలో నీవు తెన్నడు అనే పేరు కలిగి నన్ను సేవించి తరిస్తావు అని చెప్పారు అర్జునునికి. అలా తెన్నడు ఈశ్వరుని సేవించి సాక్షాత్కరింప చేసుకుని మోక్షాన్ని పొందారు.